నమస్తే. బీసీఎన్ లీడర్ కార్యక్రమానికి స్వాగతం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఆ పార్టీకి ఎన్నో సేవలు అందించిన కుటుంబం కోళ్ల కుటుంబం. భీమవరం రూరల్ మండలం రాయలం గ్రామానికి చెందిన కోళ్ల నాగేశ్వరరావు గారు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఏఎంసీ డైరెక్టర్ గా, ఏఎంసీ చైర్మన్ గా ఎన్నో పదవులు అధిరోహించిన ఆయన ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే ప్రస్తుత భీమవరం శాసనసభ్యులు అంజిబాబు గారు గత 2 పర్యాయాలు అధికారంలో ఉన్న సమయంలో ఆయనకి చేదోడు వాదోడుగా ఉంటూ ముందుకు వెళ్ళడమే కాకుండా 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో భాగంగా జనసేన పార్టీ నుండి టికెట్ సంపాదించిన అంజిబాబు గారి గెలుపులో నాగేశ్వరరావు గారు ఎంతో కృషి చేసి మళ్ళీ ఆయనకి అండగా నిలిచారు. పార్ట్ టైం పొలిటీషియన్ లా కాకుండా పూర్తి స్థాయి సమయాన్ని రాజకీయాలకు కేటాయించి పూర్తి స్థాయి రాజకీయ నాయకుల్లా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న కోళ్ల నాగేశ్వరరావు గారితో ఈ వారం బీసీఎన్ లీడర్ సీజన్ 2 కార్యక్రమం. నాగేశ్వరరావు గారు నమస్కారం సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బీసీఎన్ యాజమాన్యానికి, ప్రేక్షకులకి అందరికి కూడా ముందుగా నమస్కారాలు. సో మీకు బీసీఎన్ లీడర్ సీజన్ 2 కార్యక్రమానికి స్వాగతం సార్. అయితే మన కార్యక్రమం మొదలు పెట్టే ముందు ఒకసారి మీ కుటుంబ రాజకీయ నేపథ్యం గురించి మా బీసీఎన్ ప్రేక్షకులతో పంచుకుంటారా? తప్పనిసరిగానండి. మాది వ్యవసాయ కుటుంబం. మా నాన్నగారు రాయలం గ్రామ ఉప సర్పంచ్గా సుమారుగా 22 సంవత్సరాలు పనిచేశారు. మేము కూరగాయలు కూడా పండించేవాళ్ళం. మేము ముగ్గురు అన్నదమ్ములు, కోళ్ళ అబ్బులు గారు, సీతారాం గారు, లాస్ట్ నేను మా చిన్నాన్నగారికి దత్తతం వెళ్ళాను. మేమందరం కూడా చాలా అన్యోన్యంగా ఉంటాం కుటుంబం అంతా. మా అక్క అయితే 20 కోళ్ళు. ఈ కోళ్ళ నరసింహమూర్తి గారు అంటే ఒక రకంగా రాయడానికి జమీందారు అయినా, నన్ను పెంచుకుని ఆయన మధ్యతరగతి. ఎప్పుడూ కూడా మేము సొంతంగా పండించిన కూరగాయలే మార్కెట్ చేసేవాళ్ళం. కూరగాయల వర్తక సంఘం కూడా మా తాతయ్య గారు పెట్టింది. అలాగే మా నాన్నగారు రాజకీయాలు కూడా ఇప్పుడు విజయకుమార్ రాజు గారు, నాగశంకరరావు గారు పోటీ చేసినప్పుడు కూడా విజయకుమార్ రాజు గారి గెలుపులో మా నాన్నగారు ఆ రోజుల్లో ప్రధాన పాత్ర వహించారు. తర్వాత రోజుల్లో అదే వారసత్వం మా అన్నయ్య గారు కోళ్ళ అబ్బులు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన నుంచి కూడా ఆయన దాంట్లో పనిచేయడం, ఆయన ద్వారా మేము అందరం కూడా ఆ పార్టీలో కొనసాగడం జరిగింది. అయితే మీకు రాజకీయాల్లో స్ఫూర్తి ఎవరు? రాజకీయాల్లో స్ఫూర్తి అనేటప్పటికీ సొంతంగా మా కుటుంబంలో ఎప్పుడు కూడా మా నాన్నగారాల నుంచి కూడా మా ఇంటి పెద్ద అంటే ఫస్ట్ ఎవరైతే పెద్దనే అయితే వాళ్ళ నుంచి నడుస్తాం మేము. ఆ రకంగా కోళ్ళ రామచంద్ర అబ్బులు గారు ఆయన అడుగుజాడల్లోనే మేము రాజకీయాల్లో నడవడం జరిగింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పెట్టేటప్పటికీ నేను 7th క్లాస్ చదువుతున్నాను, మా అన్నయ్య 10th క్లాస్ చదువుతున్నాడు. మేము అందరం కలిపి జెండా పారుతాం రాయలలో. అప్పటికి కాంగ్రెస్ పార్టీకి ఒక నాయకుడు ఉన్నారు, ఆయన వ్యతిరేకంగా అక్కడ ఎవరో జెండా కట్టి పరిస్థితి లేదు. కానీ మేము పిల్లలుగా జెండా పార్టీ ఫస్ట్ కుటుంబం మాది తెలుగుదేశం కుటుంబం. అక్కడ మా అన్నయ్య గారిని అలాగా చూసుకుంటూ వచ్చాం. నేను 1989 ఫస్ట్ ఓటు వచ్చింది నాకు. 89లో ఓటు వచ్చినప్పుడే నేను బూత్ ఏజెంట్కి వెళ్ళడం, ఆ ఎలక్షన్లో మేము రాయలని మెజార్టీ తీసుకురావడం. అది నచ్చని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ ఆ ఊర్లో పెద్ద ఉంటే మేము డైరెక్ట్గా ఎదురుబడి దాడి చేసుకుంటాం. ఆ దాడిలో కాంగ్రెస్ ప్రభుత్వం నన్ను సుమారుగా 3 నెలలు జైల్లో బంధించడం కూడా ఆ రోజుల్లోనే ఇంచుమించిన ఆ ఫస్ట్ ఓటు వచ్చినప్పుడే ఇన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీకి పనిచేసిన నేపథ్యం ఉంది మా కుటుంబానికి. ఎప్పుడు కూడా వెనకాడకుండానే తెలుగుదేశం పార్టీకి 1994లో కూడా అందరూ కూడా ఆ రోజులు ఇక్కడ టికెట్ ఇచ్చేషన్లో నరసింహరాజు గారికి 6 సార్లు టికెట్ ఇస్తే 6 సార్లు కూడా అండదండగా ఉన్నది మా అన్నయ్య. ఆయనతో కూడా మేమందరం 94లో ఆయన ఇక్కడ లేరు టికెట్ ఇస్తామని చెప్పి అందరూ విభేదించినప్పుడు మా కుటుంబానికి అండగా ఉండి ప్రచారంలో తీసుకెళ్లిన గొప్ప ధైర్యవంతులు మేము. అయితే కోళ్ళ నాగేశ్వరరావు గారు సుదీర్ఘకాలంగా భీమవరం పట్టణ ప్రైవేట్ బస్సులు అలాగే మ్యాక్సీ క్యాబ్ల ఓనర్ల సంఘానికి అసోసియేషన్ అధ్యక్షులుగా ఉంటారు. ఇంత బిజీగా ఉంటూ కూడా అటు రాజకీయాలను ఇటు వ్యాపారాలని రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? నేనైతే పూర్తికాలం మా అన్నయ్యలు ఇద్దరు కూడా పూర్తికాలం రాజకీయాల్లో ఉండేవారు, అంటే వ్యవసాయం చేసుకుంటూ. నేను ఎక్కువ వ్యాపారానికి ఎక్కువ టైం కేటాయించేవాడిని. 2004 వరకు కూడా ఎలక్షన్ టైంలో మట్టికి ఆ 2 నెలలు 3 నెలల మట్టికి పక్కాగా ఎలక్షన్ గెలుపు కోసం కృషి చేయడం, మళ్ళీ వ్యాపారానికి వెళ్ళడం జరిగేది.
అటువంటిది తర్వాత రోజుల్లో 2004 తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత మా క్రియాశీలకంగా మేము వ్యవహరించడం, దానిలో భాగంగానే అందరికీ పరిచయం అవ్వడం, మా అన్నయ్య మేము అందరం కూడా ప్రజలకి మాకు ఇప్పుడు కూడా ఏంటంటే నిస్వార్థంగా మేము పనిచేయడమే మాకు తెలుసు. ఎవరో వచ్చిన సాయం కోసం ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు. నేను బస్సు ట్రావెల్స్ యజమానిగా ఉన్నప్పుడు చాలామంది భీమవరం మండలంలో 80-90 బస్సులు ఉండి దానికి అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎవరైనా పేదవారు వస్తే వాళ్ళకి ఎప్పుడు కూడా ఆయిల్ కొట్టించుకుని బస్సు వేసుకెళ్ళమన్నాం తప్ప ఎప్పుడు కూడా కిరాయి రకంగా మేము వ్యాపార రంగంగా చూడలేదు. వ్యాపారాన్ని ఎప్పుడు కూడా అలాగే వ్యవసాయంగా మేము రాయల గ్రామంలో కానీ ఎప్పుడు కూడా మా అన్నయ్య పెద్ద అన్నయ్య ఆ గ్రామాన్ని సర్పంచ్ చేయాలని ఇప్పటి నుంచో మేము 1990 నుంచి మేము కృషి చేసాం. ఇంచుమించు 90 నుంచి చేసుకుంటూ వస్తే రిజర్వేషన్ వల్ల అది చేదాటిపోవటం వచ్చింది. ఆఖరికి ఇప్పుడు 2013లో అతన్ని సర్పంచ్ చేయగలిగాం మేము. అంతమంది వైస్ చేసాం, సర్పంచ్ చేసాం. అలాగా మా అన్నయ్యని ఆ గ్రామంలో సర్పంచ్ చేయగలిగాం. అయితే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. మీరు అలాగే చింతలపూడి, పోలవరం నియోజకవర్గాలు కూడా ఇన్ఛార్జిగా కూడా పనిచేయడం జరిగింది. అప్పుడు పార్టీ అభివృద్ధికి ఏ విధంగా కృషి చేశారు? 2014 ఎలక్షన్లు, 2013లో స్థానిక ఎలక్షన్లు కానీ మున్సిపాలిటీ ఎలక్షన్లో కానీ అప్పుడు అంజిబాబు గారు కానీ మిగతా అందరితో కలిపి మేము క్లీన్ చిప్గా వీరాసమాన ఒకటి పోయింది కానీ అన్నీ గెలిచాం. అలాగే అంజిబాబు గారు ఎమ్మెల్యే అవ్వడం. 2019లో కూడా మేము అదే రకంగా ఫైట్ చేసాం. కానీ 3 పార్టీలు విడిగా పోటీ చేయడం వల్ల అటు వైఎస్ఆర్ పార్టీ క్యాండిడేట్ విపరీతమైన డబ్బు బలంతో విచ్చలవిడిగా ఖర్చు పెట్టిన, అటు రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి హోదా వస్తుంది నాకు రాష్ట్ర అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన ఆ రోజు అంజిబాబు గారికి పార్లమెంట్గా అయితే మెజార్టీ వచ్చింది. అంజిబాబు గారికి అయితే 54,000 ఓట్లు వచ్చినాయి. గట్టి ఫైట్ ఇవ్వగలిగాం మేము. మా పార్టీలో ఉన్న వాళ్ళందరినీ డబ్బులెట్టి కొనేసి పార్టీ మాకు ఆ రోజు చాలామంది చైర్మన్గా చేసిన వాళ్ళు వేరే పార్టీకి వెళ్ళిపోవడం, పట్టణ అధ్యక్షులు వెళ్ళిపోవడం, అందరూ వెళ్ళిపోయినా సరే అంజిబాబు గారు ఆ రోజు చేసిన కృషి, ఆయనతో పాటు మేము అందరూ చేసిన పనికి ఆయనకి చాలా గౌరవమైన ఓటింగ్ వచ్చింది. అది దాని తర్వాత 2019 తర్వాత ఎక్కడ ఎన్ని తిరగకుండా నేను ఇక్కడ తెలుగుదేశం పార్టీని కాపాడడం కోసం మా నాయకులందరితో కలిపి ఏ రోజు కూడా ఎన్ని దుర్మార్గాలు చేసినా వైఎస్ఆర్సీపీ పార్టీ దాన్ని ఎదుర్కొంటూనే ఉన్నాను తప్ప ఏనాడు కూడా వెనకడుగు వేయలేదు, ఏ రోజు రాజీ పడలేదు. అయితే తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి అలాగే యువ నాయకుడు మంత్రి నారా లోకేష్ గారి యువగలం పాదయాత్రలో కూడా చాలా రోజులు ఆయనతో పాటు మీరు ప్రయాణం చేయడం జరిగింది. అసలు తెలుగుదేశం పార్టీ అంటే ఎందుకు అంత అభిమానం? ఒరిజినల్గా మేము ఎన్టీ రామారావు గారి అభిమానులు. తర్వాత 1995లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఆయన విజన్ పెట్టి ఎప్పుడు కూడా ఆయనతో ఫాలో అవుతూ వచ్చాం. మేము ఎప్పుడు కూడా పెద్ద పదవుల కోసం ఆశించిన కుటుంబం మటుకు మాది కాదు. ఏనాడు కూడా పదవి కోసం ఇప్పుడు నరసింహరావు గారు ఉన్నప్పుడు కానీ, విద్యాధర్ గారు కానీ, అందరితో కొత్తవల్లి సుబ్బారాయుడు గారు వీళ్ళందరూ కూడా మాకు చాలా మా కుటుంబానికి అబ్బాయిరాజు గారు కానీ నరసింహరావు గారితో పాటు వీళ్ళందరూ చాలా తల్ల నాలుగులో ఉండేవాళ్ళం. ఏనాడు ఇప్పుడు పదవుల కోసం ఎంటపడలేదు. నేను యువగలం పాదయాత్ర అప్పుడు కుప్పం నుంచి పోలిపల్లి, అది మన శ్రీకాకుళం ఆఖరి సభ వరకు సుమారుగా 25 నియోజకవర్గాల్లో ఎక్కడైతే కదలరా సభలు కానీ ఇదేం కరం మన రాష్ట్రానికి కానీ ఎన్నిట్లు కూడా ఇవ్వగలం కానీ 25 నియోజకవర్గాల్లో పరిశీలనగా పనిచేశాను. కాకినాడ 1 or 2కి శాశ్వత 15 నెలల పరిశీలనగా పనిచేశాను. పోలవరం చింతలపూడి SC ST కాన్స్టిట్యూషన్లో ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు ఆ 2 నియోజకవర్గాలకి ఆయన చేతులతో రాసిన పేరు పరిశీలన చేశారు. దాని ప్రతిఫలం కూడా సంవత్సరం తిరగకుండానే పార్టీకి నేను అందించిన అక్కడ నాయకులు అండతోటి. అంతేగా మనం ఇల్లు అక్కడ ఏదో చేసేస్తాం కదా, వాళ్ళని మనం చేసిన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆలోచన విధానంతో ఆ 2 నియోజకవర్గాలని చాలా మంచి నియోజకవర్గాలుగా తీర్చిదిద్దాం. అది పుత్తుల భాగం ఒకటి ఏమో జనసేనకి వెళ్ళింది, ఒకటి తెలుగుదేశం వచ్చింది. 2 కూడా మన విజయం సాధించినాయి. దాంతో పాటు కానీ మన భీమవరం నియోజకవర్గంలో కూడా మేము చేసిన పని అంతా మీకు తెలుసు. ఎక్కడ కూడా పార్టీ లేని మనం ఒక పని తీసుకున్నామంటే అది కమిట్మెంట్ ఏమంటే దాన్ని ఎక్కడ వెనుదిరక్కోకుండా, ఎక్కడ కూడా తప్పు చేయకుండా, అవినీతి లేకుండా పనిచేయడమే మా కుటుంబం, నా పద్ధతి. అయితే మీరు ఇందాక చెప్పినట్టుగా 2019లో ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ కేవలం 23 స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యి చాలా గడ్డుకాలంలో ఉన్న పరిస్థితుల్లో చాలా మంది నాయకులు తెలుగుదేశం పార్టీని వదిలి వెళ్ళిపోయారు. కానీ మీరు ఒక్కరు మాత్రమే పార్టీని అంటిపెట్టుకుని అలా కాపాడుకుంటూ వచ్చారు. సో అప్పుడు పరిస్థితి ఎలా అనిపించింది? లేదంటే నాతో పాటు కొంతమంది సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. అందరూ కలిపే మేము అన్నా క్యాంటీను
జగన్మోహన్ రెడ్డి ఒక దుర్మార్గంగా ఫస్టే అన్నా క్యాంటీన్ మూసివేసినప్పుడు మేము ధర్నాకి వెళ్ళాం, నిరసన చేయాలి అన్నా క్యాంటీన్ దగ్గర. మేము 6-7 మిగిలిన ఒక నాయకులు 50 మంది పోలీసులు తీసుకొచ్చి మమ్మల్ని జైల్లో వేసి సాయంత్రం వరకు కూర్చోబెట్టారు. ఆ పరిస్థితి నుంచి ఎక్కడ మేము వెనకాడకుండా ప్రతి విషయంలో కూడా ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక పరిపాలనకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ప్రతి పిలుపుకు కూడా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా అధికార పార్టీకి లొంగకుండా పనిచేశాం. అది ఇప్పుడు కూడా, ఎందుకంటే నేను వ్యక్తిగతంగా పనిచేయడానికి కారణం ఏంటంటే 2014 నుంచి 19 వరకు శాసనసభ్యులు అంజిబాబు గారితో పాటు 5 సంవత్సరాల్లో, నేను 2 సంవత్సరాలు ఏఎంసీ చైర్మన్ చేసినా కానీ 5 సంవత్సరాలు కూడా ఆయనతో ఉన్నాను. అంటే ఎక్కడక్కడ అధికార యంత్రాంగంతో కానీ, ప్రజలతో కానీ, పార్టీ నాయకులతో, కార్యకర్తలు మమేకం అయ్యాం. మేము ఏదైనా తప్పు చేసి మేము ఎక్కడైనా వెనకడుగేస్తే నేను తప్పు చేసేనేమో అన్న భావం ప్రజల్లోకి వెళ్తుందేమో అనేది కూడా ఒకటి ఉంది. అలాగే మేము ఎక్కడ తప్పు చేయలేదు, ప్రజలకి ఏది కావాలో అదే చేసాం. ఆయన కూడా ఉండి ఏ రూపాయి కూడా అవినీతి చేయకోకుండా అంజిబాబు గారితో కలిపి పనిచేసాను కాబట్టి ధైర్యంగా నిలబడగలిగాను, ధైర్యంగా పార్టీ కార్యక్రమాలు చేశాను. ధైర్యంగా ఆ రోజు నుంచి కూడా అంజిబాబు గారి కుటుంబంలో కనుక పోటీ చేయకపోతే నేను పోటీ చేస్తాను, గంధి శ్రీనివాస్ మీద ఎప్పుడైనా సరే 25,000 ఓట్ల మేరతో గెలుతానని చెప్పి ఫస్ట్ వ్యవహారం నుంచి నేను అనౌన్స్ చేసి తెలుగుదేశం పార్టీ తరఫుని కోఆర్డినేషన్ నేనే. అదే ఇప్పుడు 2024 ఎన్నికలకు ముందు గత 5 సంవత్సరాల్లో కూడా పార్టీ ఆదేశిస్తే తెలుగుదేశం పార్టీ తరఫున భీమవరం నియోజకవర్గం నుంచి అసెంబ్లీ స్థానానికి పోటీ చేయడానికి సిద్ధం అని చెప్పేసి చెప్పారు. కానీ అనూహ్యంగా పార్టీ జనసేనకి టికెట్ కేటాయించడం, అది కూడా మీకు ఇష్టమైన అంజిబాబు గారు పోటీ చేయడం జరిగింది. ఆయన భారీ మెజార్టీతో విజయం సాధించడం కూడా జరిగింది. ఇది ఎలా అనిపించింది ఆ విజయం చూస్తున్నారు? మీరు పొత్తు అనేది పవన్ కళ్యాణ్ తోటి పాటు ఇప్పుడే అనుకుంటున్నారు, కానీ నేను స్థానిక సంస్థల ఎలక్షన్లు అప్పుడే నేను చంద్రబాబు నాయుడు గారితో, లోకేష్ బాబు గారితో చింతలపూడి, పోలవరం చాలా పెద్ద నియోజకవర్గాలండి. నిరంతరం కనీసం వారానికో 10 రోజులకు 15 రోజులకు నేను ఆ నాయకులతో నేను ఎప్పటికప్పుడు కలుపుతూ ఉండేవాడిని. భీమవరం నియోజకవర్గంలో కోసం కూడా మాట్లాడుతూ ఉండేవాడిని. ఎప్పుడు కూడా ఏమనేవారంటే భీమవరం నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ వచ్చి పోటీ చేస్తారేమో, పుత్రుడు ఉండే అవకాశం ఉంటుందేమో అన్న వాళ్ళు డైరెక్ట్గా చెప్పలేదు, కానీ ఆ ఉద్దేశం వాళ్ళ దగ్గర ఉన్నట్టు నాతో మాటలు అర్థమైంది నాకు. దానిలో భాగంగానే భీమవరం నియోజకవర్గంలో ఆ రోజు వీరవస్త్ర మండలం మాకు వీరవల్లి చంద్రశేఖర్ను జయప్రకాష్ అని ఇద్దరు కూడా కలిసి వస్తాం వల్ల మేము డైరెక్ట్ పొత్తు పెట్టుకుని రాష్ట్రంలోనే ఫస్ట్ పొత్తు పెట్టుకున్న మండలం అది. మేము గెలిచాం, అక్కడ గెలిచాం, జనసేన తెలియజేసాం. అప్పటి నుంచి ఇంకా అధిష్టానంలో అప్పుడు ఎవరు సహకరించకపోయినా మేమందరం, నేను ఆ ఎంపీటీసీని అందరం తీసుకొచ్చి రాయలని క్యాంప్ పెడితే ఈ వైసీపీకి సంబంధించిన కొంతమంది మా బ్యానర్లన్నీ కోసేసారు. ఇక్కడ లోకల్గా ఎక్కడ జడలేదు. అది మేము ఆ రకంగా పొత్తు ఉంటుందని అప్పటి నుంచి తెలుసు. నేను అంజిబాబు గారు 2019 నుంచి కూడా అంజిబాబు గారు ఎప్పుడు ఇంట్లో లేరైనా ప్రతి కార్యకర్తకి ఏ పని జరిగినా, లేదా ఏదైనా పెళ్ళిళ్ళు అయినా, లేదా పేరెంటల్ అయినా అన్నిటికీ అటెండ్ అయ్యేవారండి. ఓ పార్టీ కార్యక్రమాల కోసం ఒకటి తప్ప మిగతా అన్నిటికీ అటెండ్ అయ్యేవారు. నేను నిరంతరం ఆయన ఓడిపోయి కూడా వారానికి ఒక రోజు ఆయన కలవడం కానీ, రోజు ఆయనతో ఫోన్లో మాట్లాడడం కానీ, నేను వేసిన ఎక్కడ బ్యానర్లు అయినా సరే అంజిబాబు ఫోటో లేకుండా ఇప్పుడు కూడా బ్యానర్ కట్టలేదు. నేను చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు, అలాగే మా అంజిబాబు గారు, అలాగే సీతారామకృష్ణ గారు కూడా ఇప్పుడు గౌరవించని మేము ఎదురుకెళ్ళాం తప్ప ఎప్పుడు కూడా పార్టీ నాయకులు, పెద్ద నాయకులని ఎప్పుడు కూడా గౌరవించి ఎదురు తీసుకెళ్ళాం. అంజిబాబు గారు ఇప్పుడు కూడా పోటీ చేయనని 2024 అనలేదు. కానీ నేను ఆయన చెప్పేవాడిని, సార్ నేను తెలుగుదేశం పార్టీకి మీ కుటుంబంలో కానీ పోటీ చేయకపోతే నేను రెడీ అని ఆయన చెప్పే నేను అనౌన్స్ చేసేవాడిని. ఎప్పుడు ఆయన దగ్గర ఎప్పుడు దోగడ మొత్తం లేవు, ఎప్పుడు ఆ మనసు ఏది ఉన్నది ఆ రోజు ఈ రోజు ఏ రోజు లేదు. ప్రతిరోజు నా దగ్గర ఉన్న విషయం ప్రతి విషయం అంజిబాబు చెవులేస్తాను. అయితే 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అనూహ్యంగా 164 స్థానాలతో భారీ విజయం సాధించింది. అధికార పార్టీ ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమై ప్రతిపక్ష హోదాని కూడా కోల్పోయేది. ఇంత భారీ విజయానికి కారణం ఏంటంటే, అంటే 2019 అధికారం జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా అంత ముందర అతను ఒక ప్రసారం ఏదో సూపర్ అది నవరత్నాలని చంద్రబాబు నాయుడు గారి వయసు మీద, అలాగే మేము జన్మభూమి కమిటీల మీద ఏదో మోసం చేసేస్తున్నామని ఎన్నో రకాలుగా అతను ఒక గ్లోబల్ ప్రసారం తీసుకొచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు
ముఖ్యమంత్రి విడిపోయిన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నిరంతరం పరిపాలన మీద దృష్టి పెట్టి తప్ప అటు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అవ్వాలి, ఇక్కడ అమరావతి రాజధాని పూర్తి అవ్వాలి, లేదా ఇంకోటి రావాలి, కేంద్రం నుంచి ఏదో తేవాలనే దృష్టి పెట్టే తప్ప పార్టీ యంత్రాంగాన్ని జగన్మోహన్ రెడ్డి చేసే ఒక దుర్మార్గమైన ప్రసారాన్ని ఎదురుదాడి చేయడానికి పార్టీ యంత్రాంగం సమాప్తం చేయలేకపోయాం మేము. ఆ చేయలేకపోవడం వల్ల అతను చెప్పింది నమ్మి కుర్రోడు కాదు వాళ్ళ నాన్నగారు కూడా ఏదో కొద్దిగా గొప్ప చేస్తున్నాడు, ఆ రకంగా ఇతను చేస్తాడేమో అని చెప్పేసి అతను ఓట్లు వేసారు. ఎంత వేసారు, ఎంత దారుణం అంటే మేము ప్రచారంలోకి వెళ్ళినప్పుడు ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు పరిపాలన కోసం కానీ మా భీమవరంలో లెక్కేసిన అంజబాబు గారు శాసనసభ్యులు మళ్ళీ ఎలక్షన్ వెళ్ళినప్పుడు కానీ ఎక్కడా కూడా విభేదించలేదు. ఎవరనో మీరు ఈ తప్పు చేశారని మాకు చెప్పలేదు. కానీ 151 సీట్లు వచ్చినాయి అతనికి. ఆ 151 సీట్లు వచ్చినప్పుడు అతను వయసుకి సంబంధించి చాలా బాగా పరిపాలన చేస్తాడేమో, అప్పటికే బోల్ డబ్బు వాళ్ళ నాన్నగారు పరిపాలనగా ఉండగా ₹1,00,000 కోట్ల వెనకేసుకున్నాడు ప్రజల సొమ్ము, ఇంక డబ్బు కోసం ఆశించడేమో అని మేము అందరం అనుకున్న టైంలో ఏం చేశాడండి ఆయన? కలెక్టర్లు, ఎస్పీలు, రాష్ట్రంలో ఉన్న పరిపాలన అందరినీ కూడా ప్రజావేదికలో పరిపాలన యంత్రాంగాన్ని పెట్టి అన్ని విషయాలు చెప్పి భోజనం చేసి రేపు ఉదయం దీన్ని కూర్చోండి అన్నాడు. అసలు అతని మనస్తత్వం ఏంటి? రాష్ట్ర ప్రజలు ఆ రోజే అతను వీడు అసలు పరిపాలనకు పనిచేయడం చెప్పి ఆ రోజు డిసైడ్ అయిపోయారు. నీకు తెలియదు అసలే కూర్చేయడం ఏంటి? అది ప్రజల సొమ్ముతో కట్టింది. దాని పరిమితులు ఏమైనా ఉంటే కనుక నువ్వు చట్టపరంగా నిర్ణయం తీసుకో, లోపలే ప్రజా వైద్యశాల కింద మార్చు, ప్రజలకు సంబంధించి ఎన్నో అవకాశాలు కావాలి. అది మానేసి కూర్చోమన్నాడు. దాంతో ఆ రోజే డిసైడ్ అయిపోయారు ప్రజలు, ఓహో ఈడో మూర్ఖుడు ముఖ్యమంత్రిని మనం చేసాము అని. ఆ రకంగా అతను ఆ రోజు నుంచి నిరంతరం చూడండి స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారు అన్నాడు. చేసి అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు 53 రోజులు. ఆయన వయసు ఏంటండి? పోనీ నువ్వు ఒక్కడైనా సాక్ష్యం చూపించగలిగావా? 53 రోజులు ఆయన్ని లోపల పెట్టి బెయిల్ రానిపోకుండా నువ్వు సాక్ష్యం అప్పచెప్పుకోకుండా ఈ భారతదేశంలోనే అత్యంత సీనియర్ మోస్ట్ నాయకుడు ఒక శరద్ పవార్ గారు ఉన్నారా, ఆయన కూడా పోటీ చేయట్లేదు. ఇప్పుడు స్టిల్ భారతదేశం మొత్తంలో అతి పెద్ద నాయకుడు సీనియర్ పొలిటీషియన్ ఎవరున్నారంటే చంద్రబాబు నాయుడు గారు. ఎన్డీఏ కన్వీనర్ చేశారు, యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ చేశాడు ఆయన, ఎన్నో కార్యక్రమాలు చేసిన వ్యక్తి అయినా మళ్ళీ ఇవాళ 4వ సారి ముఖ్యమంత్రి చేస్తున్నాడు ఆయన. అప్పుడు 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారండి? ఆయన ఒక నిజంగా అవినీతి చేసి ఉంటే నువ్వు కమిషన్ వేయాలి, దాని రిపోర్ట్ తీసుకోవాలి. ఒక పెద్ద నాయకుడు, ఈ దేశంలో ఎంతో చరిత్ర ఉన్న నాయకుడు ఆయన, ప్రపంచవ్యాప్తంగా చరిత్ర ఉన్న నాయకుడు. అటువంటివన్నీ లోపల వేయడం నీకు దుందుడికి చర్య, నీ ఆహాభావం, యుగయిస్టు, నీ పరిపాలన నీ చేతిలో లేదు. నువ్వు ఎప్పుడైనా సరే 5 సంవత్సరాల్లో ఇలా ప్రెస్ ముందరకు వచ్చి ఇది ఈ రాష్ట్రాన్ని ఇది చేస్తున్నాను, ఇది చెప్పాను, ఇది చెప్పడం వల్ల ముఖ్యమంత్రి చేశారు, నేను ఇది చేయగలుగుతున్నాను, ఇది ప్రజలకి చేస్తున్నాను, ఎంతసేపు బటన్ నొక్కాడు, ఏ బటన్ నొక్కాడు ఎంతమందికి నొక్కావు నువ్వు? నీకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు అప్పు చేసి డబ్బు ఇవ్వడం ఏంటి? సంపద ఎందుకు సృష్టించకపోయి నువ్వు? అమరావతి ఎందుకు చంపేసి? అమరావతి ఎవరిదే? ప్రజలు ఇచ్చారు. అది చంద్రబాబు నాయుడు గారు కాదు కదా, ప్రజలదే. పోలవరం ప్రాజెక్ట్ ఎవరిదే? ప్రజలదే. వీటి మీద కక్ష ఏంటి నీకు? ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద కక్ష ఏంటి? గన్నులు దోచుకుంటూ ఏంటి? ఇసుక దోపిడీ ఏంటి? ఈ మద్యం దోపిడీ ఏంటి? ఎన్నిటి మీద ప్రజలు ఇసుకెత్తిపోయి అసలు ప్రతిపక్షంగా నేనున్నాను, రాష్ట్ర కాదు ఒక చిన్న నాయకునే నేను. జగన్మోహన్ రెడ్డి భీమవరం వస్తే 12 ప్రశ్నలు నేను సంధించాను. నాకు దీనికి సమాధానం చెప్పి కలెక్టర్ పెట్టాను. నేను వస్తాను, అతను డైరెక్ట్గా అడుగుతాను, నాకు సమాధానం చెప్పాను. ఒక డిఎస్పీని సిఐని పెట్టి నన్ను హౌస్ అరెస్ట్ 50 సార్లు హౌస్ అరెస్ట్ చేశారు. నన్ను 6-7 కేసులు కేసులు పెట్టారు. ఎందుకు? ప్రజాస్వామ్యంలో మన గాలింపు లేదా? ప్రజాస్వామ్యం ప్రజల కోసం మాట్లాడతాం లేదా? ఇలా ప్రతి వ్యవస్థని, ప్రతి కులాన్ని, మతాన్ని, వ్యవస్థని, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టి చేయడైనా. దానివల్ల అతని ప్రజలు అసలు 5-6 సీట్లు వస్తాయనివారు. నేను ప్రతి చోట అనివాడు 15 సీట్లు మించడం చెప్పడం నేను నా నోటంట. అంటే అది ఇప్పుడు అందరి దగ్గర అంటాం, కానీ అది రికార్డు కావాలంటే ఉండదు. నేను చాలాసార్లు పాత రికార్డు కూడా చెక్ చేసుకోండి. 10-15 సీట్లు మించి రావు తనకే. 151 సీట్లు చివరి ఒకటి ఉండదు అని చెప్తూ ఉండేవాడిని. చాలా మంచి మేరకు వస్తుంది. భీమవరం గంధి శ్రీనివాస్ గారు చాలా 5,000-6,000 ఇస్తారని చెప్పి ఆ పార్టీ నాయకులు అందరూ ఉన్నారు. గ్లోబల్ ప్రసారం చేశారు, 5-6 వేలు ఇస్తాడు, కోలాసు పోటీ చేస్తా అన్నాడు. వీడి వల్ల ఏమవుద్ది? ఇలా తుడిచిపెట్టిపోతారంటే అతను 5,000 రూపాయలు ఇస్తే నేను 1,000 రూపాయలు ఇస్తే 25,000తో గెలుస్తానని చెప్పేవాడు. నేను ధైర్యంగా చెప్పిన వ్యక్తిని భీమవరం నియోజకవర్గంలో అతను పోటీ చేస్తానని చెప్పి. అంజబాబు గారి కుటుంబంలోంచి కనుక పోటీ చేయకపోతే అతను ఎదుర్కొనే దమ్ము కోలాసు నాకే ఉందని చెప్పి ధైర్యంగా చెప్పిన ఏకైక వ్యక్తి భీమవరం నియోజకవర్గంలో. అతను ఎదుర్కొన్నది ఎవరు మాట్లాడేవారు కాదు.
అదే ఏదన్నా ఎందుకంటే ఆ ధైర్యం మాకు ఎప్పుడు తప్పు చేయలేదు, మోసం చేయలేదు. ఏ నాయకుడు ఉన్నాడో ఆ నాయకుడికైనా ఉన్నాం తప్ప ఈ నాయకుడు కూడా ఉండి ఇంకో నాయకుడు ఫోన్ చేసి మేము లోపాయి గారు ఒప్పందాలు చేస్తాం అలాంటి తప్పుడు పని మా అన్నదమ్ములు కానీ మా కుటుంబం కానీ మా తరతరాల నుంచి ఎప్పుడు లేదు మా కుటుంబం కోడల కుటుంబానికి. అయితే గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం మరొక శ్రీలంక అయిపోతుందని విమర్శించిన మీరు ఇప్పుడు సూపర్ 6 పథకాలను ఎలా అమలు చేస్తారు? సంక్షేమ పథకానికి వ్యతిరేకం తెలుగుదేశం పార్టీ కాదు. సంక్షేమ పథకాలని ఈ భారతదేశంలో ప్రవేశపెట్టిందే నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ. దానిలో భాగంగానే మీరు చూసుకోండి కావాలితే గత 83 నుంచి చూసుకోండి. ₹2 కిలో బియ్యం ఇవ్వడం కానీ, ఆడవారికి ఆస్తిలో హక్కు ఇవ్వడం కానీ, అసలు మనం ఎరువులు పురుగులు సబ్సిడీ మీద ఇవ్వడం కానీ, కరెంటు సబ్సిడీ ఇవ్వడం కానీ అంతా మేము చేసిందే. అసలు మేము దానికి వ్యతిరేకం ఉంటాం. మేము ఏం చెప్పేవాళ్ళం అంటే అసలే ఇడిపోయిన రాష్ట్రంలో నువ్వు అసలు సంపద ఏ రకంగా సృష్టిస్తున్నావు, సంపద సృష్టించి ప్రజలు పెట్టాలంటాం మేము. నువ్వు అప్పు చేసి ప్రజలు పెడతానంటావు. నువ్వు ప్రజలకు పని కల్పించడం మానేసావు. అసలు ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు రావట్లేదు, అమరావతిని నువ్వు పుడుతుమెట్టేసావు, పోలవరం ప్రాజెక్ట్ లేదు, కోస్టల్ కారిడార్ అనేది గురించి మేము ఆ రోజు ఫైట్ చేసాం. అసలు కోస్టల్ కారిడార్ తీసుకొచ్చి ఈ పోర్ట్ లైన్ డెవలప్ చేసి ఉంటే ఇన్ని లక్షల కోట్లు వస్తుందండి ఆంధ్రప్రదేశ్కి. ఇవాళ కూడా మేము చంద్రబాబు నాయుడు గారికి కూడా అది చెబుతున్నాం. అది డెవలప్ అవుతుంది. మొన్న బడ్జెట్లో కూడా పెట్టారు, అది కోస్టల్ కారిడార్ అనేది పెట్టారు కదా, మనం పెట్టారు. ఇవన్నీ కూడా మేము సంపద సృష్టించి ప్రజలు పెట్టవాయే బాబు. నువ్వు ప్రతి స్కీము వెనకాల స్కామ్ చేసి పని బట్టి చేయకు. నువ్వు తెచ్చిన డబ్బుకి సమాధానం చెప్పంటే ఏమంటారు, అందులో శ్రీలంకలాగా అయిపోయింది ఎలా అంటున్నారని చెప్పి గ్లోబల్ ప్రచారం చేశారు తప్ప శ్రీలంకకి ఆంధ్రప్రదేశ్కి మేము పోల్చడానికి పని లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా విద్యుత్తుతో కూడుకున్న మనుషులు, చాలా మంచివారు. కాబట్టి ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కోరుకున్నారు వాళ్ళు. అయితే అమ్మకి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాల మీద మళ్ళీ పునరాలోచించే ఆలోచన ఉన్నాయా? ఏది కూడా ఏదైతే మేనిఫెస్టోలో మేము పెట్టామో దాన్ని పూర్తి స్థాయిలో అమలు జరుపుతాము. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 4వసారి చేస్తున్నారు. ఏది ఇప్పుడు ఏ టైంలో అమలు జరపాలి, ప్రజలకు ఏది అందించాలనేది ఆయన తెలిసినంతగా ఎవరికి తెలియదు. ఈ రోజు కూడా ఆయన వయసు అంటే పెరిగింది తప్ప ఆయన ఆలోచన శక్తి ఎవరు కూడా అందుకోలేకపోతున్నారు. సాక్షాత్తు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు చాలా మేధావి, ఎన్నో పుస్తకాలు చదువుతారు. ఆయన పబ్లిక్ గా మన జూలై 1వ తారీఖున పెన్షన్ ఇచ్చిన విధానాన్ని చంద్రబాబు నాయుడు గారు చూసి ఆయన అసలు ఈయన ఆలోచన ఏంటి, ఈయన గొప్పతనం ఏంటి, ఇటువంటి గొప్ప పరిపాలకుని నేను ఎక్కడ చూడలేదు. ఈ నుంచి చాలా నేర్చుకోవాలని స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు చూసుకుని కావాలితే. అంటే మాట్లాడారు అంటే ఈ రోజుకి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచనతో పోటీ పడేవాడు ఆంధ్రప్రదేశ్ లో ఎవరు లేరు. అయితే ఈ 5 ఏళ్ల పదవీ కాలంలో పోలవరం కానీ అమరావతి రాజధాని కానీ పూర్తవుతుందని భావిస్తున్నారా? ఇప్పుడు అమరావతి రాజధాని అవుతే నేను చెప్పగలను, అమరావతి రాజధానిగా అక్కడ మనం ఏదైతే అనుకున్నామో సెక్రటేరియట్ కానీ అసెంబ్లీ కానీ అలాగే ప్రభుత్వం సంబంధించిన ఉద్యోగస్తులందరూ కాపురం ఉండి అక్కడ మనకు కొన్ని పరిశ్రమలు కానీ అన్నీ రావడం కానీ మొన్న 15,000 కోట్లు కూడా కేంద్రం దానికి శాంక్షన్ చేయడం, దాని పూర్తిగా ఫైనాన్షియల్ సపోర్టు అమరావతి రాజధానిగా ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ తోటి పోటీ పడే విధంగా మేము తయారు చేయడానికి మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహకారం చేస్తున్నారు. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు విజన్ ఈ 5 సంవత్సరాల్లో అమరావతి కానీ పోలవరం కానీ పూర్తి చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. పోలవరం ఏంటంటే కాపర్ డ్యామ్ విషయంలో అది కొద్ది ఇబ్బంది అయిన విషయం, దాన్ని మళ్ళీ పూర్తిగా చేయాలా. దాన్ని ఉన్నదాన్ని అతను వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు ఇంజనీర్లు అందరూ కూడా దాన్ని ధ్వంసం చేసేసారు, మనం వెళ్ళి చూసాం. ఎందుకంటే లాస్ట్ ఆగస్టులో ప్రాజెక్టు సందర్శించే కార్యక్రమం పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. అందులో భాగంగా పోలవరం ప్రాజెక్టు సందర్శించడం నేను అటెంచాల్సింది. ఆ నియోజకవర్గ పరిశీలకుడిని ఆ ప్రాజెక్ట్ సందర్శన వచ్చినప్పుడు ఆ కార్యక్రమం అంతా దగ్గర 3 రోజులు నేను అక్కడ చేసిన కార్యక్రమం. దాని తర్వాత నంద్యాల వెళ్ళడం, నంద్యాలలో ఆయన్ని అరెస్ట్ చేయడం, ఈ ప్రాజెక్టు సందర్శన విషయంలో ఆయన అరెస్ట్ చేశారు. నాకు ఆయన దగ్గర చూశాను. మళ్ళీ మన ముఖ్యమంత్రిగా ఆయన పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వచ్చారు, మళ్ళీ ఆయన కూడా ఉన్నాను నేను. అసలు వాళ్ళు ధ్వంసం చేసేసి ఎంత దారుణం చేసేసారు ప్రాజెక్టు అంతా, కక్కగా వికారం చేసేసారు. ఒక జాతీయ ప్రాజెక్టు కేంద్రాన్ని కూడా మాయ చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కేంద్ర నిఘా సంస్థలు కూడా మాయ చేశారు. అసలు ఎంత మాయ ప్రభుత్వం, అటువంటి పరిపాలన ప్రపంచంలో చూడలేము మనం. దాని మీద ఎంక్వైరీ చేస్తే ఎన్నో టైలు పట్టేస్తే తప్ప చాలా ఇబ్బంది పడిపోతాం. కానీ తప్పనిసరిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ జాతికి
కేంద్ర సహకారంతో పోలవరం ప్రాజెక్టు మన అమరావతి రాజధాని నాకు చెప్తారు. అలాగే భీమవరం పట్టణానికి చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు భూపతిరాజు శ్రీనివాస వర్మ గారికి నరసాపురం ఎంపీ టికెట్ రావడం, ఆయన భారీ మెజారిటీతో గెలుపొందడం, ఆ తర్వాత సెంట్రల్ మినిస్టర్ కూడా అవడం జరిగింది. ఆయన ఆ స్థాయికి చేరడం బట్టి మీ స్పందన ఏంటి? ఆయన నేను ఆర్ఎస్ఎస్లో పనిచేసామండి. నేను చిన్నప్పుడు ఏబీపీ స్కూలు విద్యార్థి విభాగంలో ఏబీపీ ఉండేది. ఏబీపీ నాయకుడు నేను. ఆయన ఆర్ఎస్ఎస్ అప్పటికి నాకన్నా 5-6 సంవత్సరాలు పెద్ద ఆయన ఆర్ఎస్ఎస్ విభాగంలో పనిచేసేవాళ్ళం. ఆయన అందరిని మనం దగ్గరుండి చూసాం. అతను ఎప్పుడు నిరంతరం భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ వాదిగా పెద్ద నాయకులు అందరూ పెన్షన్లో ఉండి ఆ పార్టీకి ఇక్కడ చాలా ఇబ్బంది ఉన్న టైంలో నరసాపురం పార్లమెంట్కి పోటీ చేయడం, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చాలా కాలం పనిచేయడం, ఆయనకి సీట్ రావడంలో తప్పలేదు. నేను ఫస్ట్ ఆయన సీట్ వచ్చిన వెంటనే రాయలం గ్రామంలో కూటమి సభ పెట్టింది నేనే. ఆ కూటమి సభలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. రఘురామకృష్ణ గారు ఈయన అన్నప్పుడు రఘురామకృష్ణ గారిని కూడా అక్కడ తీసుకొచ్చి ఇద్దరిని పక్క కూర్చోబెట్టి వాళ్ళిద్దరితో నమ్మించాం. మీ ఇద్దరం ఒక ఎమ్మెల్యేకి ఒక ఎంపీకి పోటీ చేస్తాం, అది ఎలా వెళ్తుందో తెలియని వాళ్ళిద్దరు ప్రకటించారు. రాయలని తీసుకొచ్చింది మేము, రాయలు మేమే, మా కోళ్ళ బ్రదర్స్ మేమే తీసుకొచ్చాం. అలాగే అతను చాలా మేము మామూలు పీరియడ్ పిలుచుకుని అంత స్వభావం ఉంది ఆయనకి మాకు. కానీ వాళ్ళ కేంద్ర సహాయ మంత్రి చాలా పెద్ద స్థాయికి లేరు. నిజంగా భీమవరం పట్టణంలో అందరూ కూడా అదృష్టవంతులు, పార్టీ పనిచేసి కంప్లీట్గా పనిచేస్తాం. నిజంగా ఆ స్థాయికి వెళ్ళినందుకు మేము చాలా ఆనందపడుతున్నాం. రాబోయే రోజుల్లో ఆయన సేవలో మన రాష్ట్రానికి ఉపయోగపడాలని చెప్పి నిజంగా ఆయన దగ్గరగా చంద్రబాబు నాయుడు గారి తర్వాత నర్సాపురం పాలకొల్లు మీటింగ్లకు వచ్చారు, రాకదలరా మీటింగ్లకి. దాని తర్వాత రివ్యూ పెట్టారు. రివ్యూలో నన్ను కూడా కాగేశారు. దాన్ని పిలిచినప్పుడు రామానాయుడు గారు వీళ్ళందరూ కూడా మాట్లాడారు. అవతల వైఎస్ఆర్సీపీ డబ్బు మన ప్రజల సొమ్ము ఉంది కదా పంపేస్తున్నారు 10 నియోజకవర్గానికి. మన శ్రీనివాసవరం గారు సామాన్యుడు, మేము అందరూ సామాన్యులు, మా పరిస్థితి అని చెప్పేసి అన్నప్పుడు అసలు మీరు ఎవరు ఇబ్బంది పడట్లేదు, మన వెనక ప్రజలు ఉన్నారు, మన అందరూ గెలుస్తున్నాం, ఎక్కడ కూడా ఇబ్బంది అయితే చంద్రబాబు గారు ధైర్యం చెప్పారు. మేము కూడా అదే ధైర్యంగా పనిచేసాం. శ్రీనివాసవరం గారు ఇలా ఆ స్థాయికి వెళ్తానికి అసలు ఆ స్థాయికి వెళ్ళడానికి మనం ఏదో పెద్ద ఇబ్బందిగా మాట్లాడడం పర్లేదు. ఆయన ఆ స్థాయికి చేయవలసిన వ్యక్తి అతను. అలాగే ఆయన చొరవతో కేంద్రం నుండి రాష్ట్రానికి ఎటువంటి సహాయ సహకారాలు అంతాయని భావిస్తున్నారు? అమరావతి ఇప్పుడు ఆయన పరిశ్రమలో గనులు కదా, ఆయన మరి ఆయన శాఖలో ఉన్నాయి కదా. ఇప్పుడు అమరావతి డెవలప్ అవ్వాలంటే ఆయన మరి ఎంతో కృషి చేయాలి. ఆయన మరి ఎక్కువ ఢిల్లీ పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర సహాయ మంత్రిగా మన నియోజకవర్గంలో ఉండి పనిచేయడం కన్నా కేంద్రంలో ఉండి ఒక 10 పరిశ్రమలు కనుక అమరావతి తీసుకొస్తే అది మన రాష్ట్రం ఉపయోగపడుతుంది కదా. ఆ పని చేస్తే సరిపోతుంది మనకి. అలాగే రాజధాని నిర్మాణానికి కేంద్రం కేటాయించిన 1500 కోట్లు కూడా కేవలం గ్రాంట్ కాదు, అది అప్పు మాత్రమే అని ప్రతిపక్షాలు 15,000 కోట్లు గ్రాంట్ కాదు, కేవలం అప్పు మాత్రమే అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దాని మీద తీసుకున్నాం. అసలు ఈ ప్రతిపక్షం అనేది అధికార పక్షంలో 5 సంవత్సరాలు పనిచేశారు కదా. కేంద్రంలో జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో ప్రధానమంత్రిని లేదా ఆర్థిక మంత్రిని పెద్ద ఫోటోలు పెట్టుకెళ్ళి దండలు వేసేవాడు కదా. ఆయన ఎప్పుడైనా సరే ఏ బడ్జెట్లో అయినా సరే ఆంధ్రప్రదేశ్కి ఇది శాంక్షన్ చేయించని చెప్పగలిగే దమ్ము ఎప్పుడైనా ఉందా? ఆయనకి ఒక ప్రెస్ మీట్లో చెప్పగలిగాడా? ఢిల్లీ వెళ్ళి ఎప్పుడైనా సరే ప్రెస్ మీట్ పెట్టాడా? ప్రెస్లో చెప్పగలిగేది ఆంధ్రప్రదేశ్కి ఇది పట్టుకొస్తాను కేంద్రం నుంచి అని. ఎంతసేపు రిజర్వ్ బ్యాంక్ని నో అబ్జెక్షన్ తెచ్చుకున్నాం, ఈ 2,000 కోట్లు అప్పు వచ్చింది, 5,000 కోట్లు అప్పు వచ్చింది అనేది. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏం చేస్తాం చూపెడతామండి. వాళ్ళు ఒక 4 పాటు ఊపు పెడితే చాలా బాగుంటుంది. నిజంగా ఇప్పుడు మీరు వేసిన క్వశ్చన్ వాళ్ళ చేతన అయితే ఆయన పులివెందుల ప్రజలు ఇంకా శాసనసభ్యులు ఎన్నుకున్నారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఆయన వెనకాల ఒక 10 మంది శాసనసభ్యులు ఉన్నారు. శాసనసభకి వెళ్ళి మాట్లాడాలండి. ఆయన బయట మాట్లాడుతుంటే శాసనసభ వేదికగా మేము వైట్ పేపర్ రిలీజ్ చేస్తుంటే ప్రతి శాఖ మీద అతను బయట ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్ గతంలో ఎందుకు పెట్టలేకపోయానా? ఎందుకు అసెంబ్లీకి వెళ్ళి క్వశ్చన్ చేయలేకపోయానా? దమ్ము లేదా, ధైర్యం లేదా? అతను సోషల్ మీడియా అంతా అనేది కదా, అసలు ఎన్ని తిరగడం, మనం తిప్పడం, ఏదో చెప్పేవారు కదా. ఆయన్ని 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి. ఆ బ్రాహ్మణంలోనే 500 కోట్లు అక్కడ ఋషికొండ పగల కొట్టేసి 500 కోట్లు పెట్టేశారు అక్కడ. 30 సంవత్సరాలు అందరూ ఉందామనే కదా. రావాలి కదా మాటలు మాట్లాడిన వాళ్ళు అందరూ ఇప్పుడు రావాలి కదా. భీమవరంలో కూడా మనం పోటీ చేసిన ఆయన అలా 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి. పవన్ కళ్యాణ్ బూతులు తిడతాం, చంద్రబాబు ప్రతిసారి భీమవరంలో వైఎస్ఆర్సీపీ శాసనసభలో ప్రతి ప్రెస్ మీట్లో ఇతన్ని కామెంట్ చేయడం కదా. ఎప్పుడైనా సరే పరిపాలన గురించి మాట్లాడాడు ఆయన. మా పరిపాలన గురించి గ్రాంట్ల కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం మాట్లాడుంటే చాలా బాగుండేది. మరి అలాంటి వాళ్ళు మాట్లాడొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి సలహా ఇచ్చి మీరు 10 మందితో కూడా అసెంబ్లీకి వెళ్ళి ఫైట్ చేయండి చంద్రబాబు నాయుడు గారి మీద, ప్రజా సమస్యలను పోరాడని చెప్పాలి కదా. వీళ్ళందరూ ఎందుకు దాక్కుంటున్నారు వీళ్ళందరూ?
అయితే సార్ కోల నాగేశ్వరరావు గారికి కోపం బాగా ఎక్కువ. కూటమికి వ్యతిరేకంగా ఉన్న వారిపై కక్ష సాధింపు చర్యలు చేపడుతూ స్థానిక శాసనసభ్యుల్ని ఉసిగొలుపుతారు వారి మీద అని చెప్పేసి ప్రతిపక్షాలు మీ మీద విమర్శిస్తారు. అయితే వాళ్ళు చెప్పిన దాంట్లో వాస్తవం ఉండే ఉంటుందండి. ఎందుకంటే కోపం ప్రదర్శించి అవతరుల మీద మనం మాట్లాడగలుగుతాం అంటే మా దగ్గర నిజాయితీ ఉన్నట్టే కదా. దానికి అది ఉండాలంటే దమ్ము ఉండాలి, దమ్ము ఉండాలంటే నిజాయితీ ఉండాలి. నిజాయితీ మాకు ఎప్పుడు కూడా ఎవరిని మోసం చేయడం కానీ, ఏ వ్యాపారంలో కూడా తప్పు చేయడం కానీ, ఎవరి దగ్గర 10 పైసలు లంచాల విషయంలో కానీ ఎక్కడ కూడా ప్రలోభాలు ఉండడం కానీ మా జీవితంలో మా జీన్స్లు లేవు. మేము ప్రజలకు ఏదో చేయాలన్న తపన తప్ప రెండోది లేదు. అలాగే అంజిబాబు గారిని శాసనసభ్యుల వారిని ఉసుగొలిపేంత స్థాయి నాకు లేదు. అంజిబాబు గారు అన్న ఆయన 4 సార్లు పోటీ చేసి 3 సార్లు భీమవరం లాంటి నియోజకవర్గాన్ని ఆయన పోటీ చేసి గెలుపుతుంటే సామాన్య 67,000 మెజార్టీతో గెలిచాడు ఆయన. ఆయన ఇంకో మనిషి చెప్తే ఇని పరిస్థితి ఎక్కడ ఉండదు. మేము ఏం చెప్తామంటే నియోజకవర్గంలో ఎలక్షన్ ప్రచారం చేసినప్పుడు 235 బూత్ల్లో ప్రతి బూత్ కాడికి వెళ్ళి నేను కూటమి నాయకులతో కలిపి ప్రచారం చేసినప్పుడు, అలాగే పోలింగ్ రోజున ఇంచుమించు 140-150 బూతులు నేను తిరిగి అక్కడ మా కేడర్ని ధైర్యం చెప్పడానికి నేను తిరిగినప్పుడు అక్కడ వలగరగా వ్యవహారం చేసిన వాళ్ళు, రాజకీయంగా మాట్లాడిన మాకు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు, రాజకీయంగా మాట్లాడే వాళ్ళని ఇప్పుడు కూడా నేను తప్పట్ను. ఏ పార్టీ చేసి ఆ పార్టీ చేసుకోవచ్చు, అందరూ పార్టీ చేసి ప్రజాస్వామ్యం ఎక్కువ అవుతుంది. కానీ వ్యక్తిగతంగా మాట్లాడకూడదు. అంజిబాబు గారిని వ్యక్తిగతంగా మాట్లాడతాం కానీ, చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా మాట్లాడతాం కానీ, అలాగే కూటమి తెల శ్రీనివాసరావు కానీ, ఇంకో రకంగా నరేంద్ర మోడీ గారిని, మా కూటమి ఉన్న నాయకులు పవన్ కళ్యాణ్ గారిని కానీ వ్యక్తిగతంగా మాట్లాడే వాళ్ళని మట్టికి వాళ్ళని చాలా ఇబ్బందికరంగా మాట్లాడతాను. అలాగే మేము ఇప్పుడు కూడా అవతలని వ్యక్తిగతంగా ఇప్పుడు కూడా వ్యక్తిగతంగా మాట్లాడడం. రెండోది ఏంటంటే ఏ పార్టీకి పనిచేసినా అటు ప్రతిపక్షంలో కూడా అయినా వాళ్ళ వ్యక్తిగతమైన ఇబ్బంది ఉన్నప్పుడు తప్పనిసరిగా శాసనసభ్యులకు కానీ మేము కానీ పనిచేసి పెడతాకి ఏ ఇబ్బంది లేదు. కానీ దీనిలో బోకలే చేసి కూడా ఉంటారు. ఎవరు అధికారంలో ఉన్నా సరే వాళ్ళ పెత్తనం చేసి వాళ్ళ ప్రలోభాల కోసం, బోకరేజ్ కోసం, మోసాలు చేయడం కోసం పోలీస్ స్టేషన్లు, రెవెన్యూ వాళ్ళు, స్టాంపు రిజిస్ట్రేషన్ ఆఫీసులు చుట్టూరు కన్నాలు వేయడం కోసం వాళ్ళ ఒక గ్రూప్ ఉంటుంది. వాళ్ళు ఆలోచన చెప్పను. వాళ్ళు ఎవరు అధికారంలో వస్తే వాళ్ళ పక్క చేరిపోయి ఈ కూటమికి పనిచేసిన వాళ్ళని, అధికారంలోకి వచ్చిన వాళ్ళు పనిచేసిన వాళ్ళ మీద ఎక్కి పెత్తనం చేయడానికి చూస్తారు. దాన్ని సహించను, దాన్ని ఎట్టి పది సహించం. వాళ్ళకి కావాలంటే పనిచేసేవాళ్ళకి తప్పలేదు వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం. కానీ ఈ కూటమికి పనిచేసి గెలిచిన ఎమ్మెల్యేకి గారికి పనిచేసిన వాళ్ళ మీద ఎక్కి ప్రయత్నం చేస్తే ఎవరు ఒప్పుకుంటారు? అది ఏమైపోతారు మా నాయకులు? వీళ్ళు డెవలప్ అవుతుంది పని లేదా? వీళ్ళు మానసిక శోభకి వెళ్ళిపోతారు కదా. ఆ ఒక్క విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటాను. నేను ఏదన్నా ఉంటే సార్ ఇతను మన మనిషి కాదా అనేది ఎప్పుడు ఉండదు. రాజకీయంగా ఎవరికైనా పనిచేయచ్చు, వ్యక్తిగతంగా విమర్శించిన వాళ్ళ మట్టికి ఎప్పుడు క్షమించకూడదు అనేది నా భావన. కానీ అంజిబాబు గారు చాలా నన్ను తీర్చిదిద్దిన శిల్పాన్ని. నేను నా కోపం నిజాయితీలో చేసిన కోపమైన అది, ఇంకో రకం కాదు. నా కోపాన్ని 2014లో ఆయన అలా తగ్గించుకుంటూ ప్రజలకు ఎలా చేయాలి, ప్రజలతో ఎలా ఉండాలి, పబ్లిక్ తోటి ఎలా బిహేవ్ చేయాలని తగ్గించాక నాకు ఏఎంసీ చైర్మన్ ఇచ్చారు. ఏఎంసీ చైర్మన్ రాష్ట్రంలోనే ఒక నెంబర్ 1 ఏఎంసీగా వ్యవహారాన్ని తీర్చిదిద్దాను. ఎంపేడా కార్యాలయం కొచ్చిన్లో ఉంటుంది, ఎక్కడ సౌత్ ఇండియాలో ఎక్కడ లేదు. మళ్ళీ వ్యవహారం తీసుకొచ్చి ఇప్పటికీ తయారవుతుంది. మేము ఉండగా తెచ్చిన కార్యాలయం అది అంత గొప్ప కార్యక్రమం. అది ఏఎంసీ చైర్మన్ చేయలేడు. నేను అప్పుడు ఆ రోజున శాసనసభ్యులు అంజిబాబు గారు, అప్పుడు గోకరా గంగరాజు గారు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. అది కేంద్రం నుంచి వచ్చిన నిధులు, కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్. అది ఆ పర్మిషన్ కేంద్రం నుంచి వచ్చింది. చేయగలిగాను నేను, ఇప్పుడు కూడా చెప్పగలిగాను. 15-16 కోట్ల రూపాయలు అన్ని పొంత రోడ్లు కానీ, అలాగే రైతు బజారు ఆధునీకరణ కానీ, అలాగే వ్యవసాయ కళాలు కానీ అన్నీ కూడా టార్పాలిన్స్ కానీ, ట్రాక్టర్లు కానీ, ఏదైనా వ్యవసాయానికి సంబంధించిన ఏఎంసీ చైర్మన్గా తక్కువ రోజులు నేను 2 సంవత్సరాలు చేసిన సరే అతి ఎక్కువ పనులు చేసిన చైర్మన్ ఎవరంటే నేనే. అయితే ఈ 5 సంవత్సరాల్లో భీమవరం నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చెందని భావిస్తున్నారు? చాలా బాగా మంచి క్వశ్చన్ ఇది. భీమవరం నియోజకవర్గం గత 5 సంవత్సరాల్లో మేము ఇప్పుడు డిపార్ట్మెంట్గా చూస్తున్నామండి. ఎవరిని విమర్శించడం కాదు, కానీ మున్సిపాలిటీ కానీ, మండలాలు కానీ, పంచాయతీలు కానీ చాలా భ్రష్టు పట్టుకొని ఎక్కడా పరిపాలన లేదు. ఎవరి స్వలాభం వాళ్ళు చూసుకున్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ ఏదో బీభత్సం అన్నారు, లేదా ఇంకోటి సచివాలయ వ్యవస్థ అన్నారు, లేదా పరిపాలన పారదర్శకంగా చేస్తామన్నారు. మేము ఇప్పుడు చూస్తుంటే అంత అవినీతి కోపం అయిపోయింది. ఎక్కడ కూడా ఇక్కడ 100 ఇళ్ళు ఉన్నాయి, వాళ్ళకు తాగునీరు కావాలి, రోడ్డు కావాలంటే లేదు.
ఎవరైతే ఆ పార్టీకి సంబంధించిన ప్రలోభాలు మనుషులు ఉన్నారో వాళ్ళ ఇంటికి రోడ్డు వేసుకుంటాం, వాళ్ళు పైపు వేసుకుంటాం. అంత ప్రభుత్వ ధనం అంతా పక్కదారి పట్టేసింది. దాన్ని సరి చేయడానికి శాసనసభ నందిబాబు గారు అసలు ఆయన టైం సరిపోవట్లేదు. అసలు ఈ ప్రజలకి చాలా ఆందోళన పడిపోతా కారణం ఏంటంటే వైసీపీ ప్రభుత్వం నాయకుల నుంచి భయపడిపోయారండి. వాళ్ళు ఇవాళ 2024 మన జూన్ 4వ తారీఖు తర్వాత బండరాయి నెత్తి నుంచి కింద పడిపోయిన తర్వాత మనం బతికేమరా బాబా అంటారు ప్రజలందరూ. బతికేమో మనం. అసలు ఏముంది తేడా పాడొస్తే ఇంక ఆంధ్రప్రదేశ్ లేదు. అసలే 5 కోట్ల మంది ప్రజలు లేరు, ఏమైపోతుందో తెలియదు. కానీ భగవంతుడు తిరుపతి పెద్ద వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. ఆయన ఈ ప్రజలను కాపాడడంలో భాగంగానే ఆ చంద్రబాబు ముఖ్యమంత్రి రావడం, మన భీమవరం నియోజకవర్గానికి ఆంజనేయబాబు గారు శాసనసభ రావడం. ఆయన ఎందుకంటే ఈ భీమవరం కోసం పూర్తిగా తెలిసేందుకు ఆయన ఇప్పటికీ ఒక విజన్ తయారు చేస్తున్నాడు. ఆయన భీమవరం పట్టణం, భీమవరం 2 మండలాలు, ఇందులో భీమవరం పట్టణానికి అవుటర్ రింగ్ రోడ్ తీసుకొచ్చి ఈ అన్నీ కూడా ఎక్కువ గవర్నమెంట్ ఆఫీసులు కానీ ఇంకోటి కానీ అవుట్కట్స్లోకి వెళ్తే స్కూల్స్ కానీ కాలేజీలు కానీ టౌన్ కొంత క్లియర్గా ఉంటుంది, డెవలప్మెంట్ అవుతుంది. ప్రజలు కూడా రాబోయే రోజుల్లో దీన్ని కార్పొరేషన్ కూడా చేయాలండి. అంటే ఒక సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా ఉంది, హెడ్ క్వార్టర్ని కార్పొరేషన్ స్థాయిలో తీసుకురావాలని చెప్పి ఆ స్థాయికి తీసుకొస్తాక ఆయన చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కంపల్సరీ 5 సంవత్సరాల్లో అంజిబాబు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ ఆధ్వర్యంలో భీమవరం వాటికి ఒక చరిత్ర ఉండే విధంగా డెవలప్మెంట్ చేస్తారు ఆయన. అయితే డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పదే భీమవరం అంటే నాకు ఎంతో ప్రేమ అని చెప్తూ ఉంటారు. ఈ ప్రేమ అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందంటారా? ఇప్పుడు ఇంకా 100 రోజులు కూడా అవ్వలేదని పరిపాలన మొదలయ్యి. ఫస్ట్ పరిపాలన మొదలైననే ఒక పెన్షన్ వచ్చి 7,000 రూపాయల గారికి ఇవాళ మా హామీలో భాగంగా 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చాం. రెండోది వచ్చి భవన నిర్మాణ కార్మికులు కానీ భవన యజమానులు కానీ చాలా ఆపదలో ఇబ్బందులు ఉన్న దానికి ఉచిత రిస్క్ పాలసీని తీసుకొచ్చాం. దాన్ని నిలబెట్టాలి. అలాగే ఒక్కొక్కటి అతను చేసిన అవినీతి వ్యవహారాల్లో ఆయన దగ్గర ఉండగా అవినీతులు కూలిపోయిన అధికారులు ఏ అధికారిని నమ్మాలో తెలియట్లేదు మాకు. అసలు ఐఏఎస్ ఐపీఎస్లో ఎవరు మంచోళ్ళు, ఎవరు చెడ్డోళ్ళు, ఎవరు బురద ఉంది, ఎవరు బురద లేదు కూడా అర్థం కాని పరిస్థితి వచ్చేసింది. వాళ్ళందరినీ కూడా అవన్నీ చూసుకుంటూ మీరు ఇచ్చిన హామీలు అమలు జరుపుతూ ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేస్తూ ఇవన్నీ కూడా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంత పనిచేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారే అంత పనిచేస్తున్నారంటే ఆయన ఆదర్శంగా తీసి నేను కూడా షూటింగ్లు కూడా వెళ్ళకోకుండా విజయవాడ కేంద్రం కూడా పనిచేస్తున్నారంటే ఆయన కూడా మనం చాలా, ఎందుకంటే ప్రతిసారి చెప్పాడు ఆయన ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అనేది ఒక మాట వచ్చిన ఆ మాటలు నిలబడ్డారైనా నిజంగా గొప్పగా ఆయన తీసుకున్న సీట్లు అన్నీ గెలుతం కూడా చాలా ఆనందకరమైన విషయం. వైనాట్ 175 కూడా ఎవరో జగన్మోహన్ రెడ్డి అలా 175 మాకు వస్తాయి అనుకున్నాం. సీట్లు 4-5 సీట్లు కూడా 1000-1200 సీట్లు ఓట్లు తేడతాడు ఓడిపోయినండి. ఆ రకంగా ఉంది. ప్రజలు అయితే చాలా క్లియర్గా ఉన్నారు. అసలు కూటమి వైపు ప్రజలు అన్ని కులాలు మతాలు అందరూ వాళ్ళ కాదు వన్ సైడ్ గుర్తించారు మనకి. అయితే పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన కోల నాగేశ్వరరావు గారికి అతి తొందరలోనే డిసిసిబి చైర్మన్ పదవి వస్తుంది అని ప్రచారం జరుగుతుంది. మీ దగ్గర వచ్చింది రాజకీయంలో ప్రజలకి సేవ చేయాలన్న దృక్పథం ఉన్నప్పుడు మనం ఆ ప్రజలు సేవ చేయాలన్న విషయంలో ఏదైనా పదవిని చేస్తే బాగుంటుంది కదా అనేది ఒక ఆలోచన ఉంటుంది. దానిలో భాగంగానే 2019 నుంచి కూడా ప్రతిపక్ష నాయకుడిగా నేను ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన దానికి నేను ఎట్టి పరిస్థితిలో కూడా నేను వెనకడుగు వేయకుండా అంజిబాబు గారి కుటుంబంలో కనుక పోటీ చేయకపోతే నేనే పోటీ చేస్తాను. ఎందుకంటే నాకు అంజిబాబు గారు కుటుంబంలో ఉన్న గౌరవం అటువంటిది. ఆ గౌరవాన్ని ఎక్కడ కూడా పాడు చేయకూడదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఎప్పుడు వాళ్ళిద్దరు కూడా తిరుగుతూ ఉండేవాడిని. ఎక్కడ మీటింగ్ అయినా, ఎక్కడ జన మొబిలైజేషన్ మిషన్లో కూడా నన్ను అబ్జర్వర్గా చేసేవారు కంపల్సరీ. లాస్ట్లో ప్రధానమంత్రి గారు మీటింగ్ సెలబ్రేట్ జరిగినప్పుడు కూడా అవనిగడ్డ నేను అబ్జర్వర్గా వెళ్ళాను. నేను ఆ అవనిగడ్డలో ఆ పరిస్థితి తినేటప్పుడు కోటలో ఏ సీట్కి వెళ్తా తెలియక ఎవరు పని చేయట్లేదు అక్కడ. ఆ టైంలో కూడా అక్కడికి నేను వెళ్ళాను. అలాగా నేను ఎప్పుడు కూడా మేము పదవుల కోసం ఎప్పుడు కూడా, ఎందుకంటే అసలు 83 నుంచి పని చేసుకుంటే 89 ఫస్ట్ ఓటు వచ్చింది చేసుకుని వస్తే ఎప్పుడు వచ్చిందని మాకు పదవి పార్టీ 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చేసాడు మా అన్నయ్య. ఆయన అధికార పదవి ఇవ్వలేదు ఎప్పుడు కూడా. ఆయన ఉప సర్పంచ్ మేము ఆ గ్రామంలో గెలిచాం. 2వ నీటి సంఘం అధ్యక్షుడిగా
గెలిచాం. తర్వాత అంజబాబు గారు ఏమో నామినేట్ చేసినప్పుడు ఆయన ఇచ్చారు. అలాగే ఏఎంసీ చైర్మన్గా అంజబాబు గారు నన్ను గుర్తించి ఇతను బాగా పనిచేయగలుగుతాడు, నిజాయితీగా ఉన్నాడని చెప్పి గుర్తించి నాకు ఏఎంసీ చైర్మన్గా, అది ఒక కాపు కులస్తుడికి భీమవరం నియోజకవర్గంలో ఫస్ట్ అంజబాబు గారు ధైర్యం చేసి ఇచ్చాడండి నాకు. అది దానికి మేము ఎంత న్యాయం చేయాలో అంతా ఆయనకు తెలుసు, విషయం చేసాం. అలాగే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర స్థాయిలో కార్యదర్శి హోదాలో ఉన్నాను నేను ఎమ్మెల్యే సీట్లు పోటీ చేస్తానని చెప్పాను. ఆ స్థాయిలో నేను పనిచేశాను, పని చేసుకున్నాను కూడా. ప్రతి బూత్లో ఎవరున్నారు ఏంటి, ఓటింగ్లో విషయంలో కానీ, బూత్ ఏజెంట్ విషయంలో కానీ, మా తెలుగుదేశం క్యాడర్ కానీ. ఎందుకంటే భీమవరం నియోజకవర్గంలో లెక్కేసుకోండి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కోణాల్సిన అంటే అమితమైన ప్రేమ. ఎవరు కూడా ఎవరితో విభేదాలు లేవు నాకు. ఎవరైనా కొద్దిగా ఈసుబావుతో ఒకరిద్దరు ఉంటూ ఉండదు తప్ప అది సహజం. అది అంతే తప్ప విరోధం అనేది లేదు ఎప్పుడు కూడా. ఎదుగుతున్నప్పుడు ఎవరు కొంతమంది ఉంటారు తప్ప అందరూ కూడా సహకారం చేస్తారు. నాకేంటంటే అందరూ ప్రతి వాళ్ళు అనుకునేదే, నేను మన మన లోకేష్ బాబు గారు అసెంబ్లీలో కలిగినప్పుడు కానీ, పోలవరం చంద్రబాబుతో కలిసినప్పుడు కానీ ఏంటి విషయం అంటే, నాకు అవకాశం ఉంటే నాకు ఏది అప్పచెప్పినా సరే నేను గౌరవంగా పార్టీకి, మన ప్రభుత్వానికి ఏ గౌరవాన్ని భంగం కలగకుండా నేను పనిచేస్తాను నీతి నిజాయితీతో. ఎక్కడ కూడా ఇప్పుడు వరకు నా రాజకీయ జీవితంలో చూసుకోండి ఒక్క తప్పు కానీ, ఒక మోసం కానీ, ఒక అవినీతి కూడా లేకుండా చేశాను. అలా ఉండటం వల్ల అంజబాబు గారు ఈ రోజు కూడా నన్ను సొంత తమ్ముడి కింద నన్ను కూడా తిప్పడానికి కారణం అదే. ఎక్కడ తప్పు చేయను, అబద్ధం అని అసలే ఉన్నది. నేను ఏదైనా కనుక ఒక రాత్రి కానీ కూడా కానీ ఒక అధికారికి నేను ఏదైనా పని చెప్తే ఆ పని చెప్పానండి ఇది విషయం అని చెప్పి అంజబాబు గారు పొద్దున్న వెళ్ళి ఇంటికి చెప్తాను. ఎందుకంటే మధ్యలో కూడా ఎవరో సార్ మీరు ఎమ్మెల్యే కూడా నాగేశ్వరరావు ఫోన్ చేసి అధికారులు బెదిరించారనో లేదా అధికారులు ఈ పని చేస్తారని చెప్పి చెప్తారు. ఎవరో వాళ్ళ మీద ఇష్టం లేని వాళ్ళు. ఆ అవకాశం ఇవ్వకుండా పొద్దున్నే చెప్పేస్తాను నేను వెళ్ళలేని పక్షంలో ఫోన్ చేశారు రాత్రి ఈ సిఐకి మాట చెప్పాను, లేదా ఎంఆర్ఓకి మాట చెప్పాను, లేదా ఎండిఓకి మాట చెప్పాను చెప్పేస్తాను. అసలు ఎట్టి పరిస్థితిలో కూడా ఆయన చెప్పకుండా బట్టికి ఏ నిర్ణయం కానీ ఏ పని కూడా చేయను నేను. అందులో భాగంగానే ఈ జిల్లాలో 15 మంది ఎమ్మెల్యేలతోటి నాకు అనుబంధం ఉంది. అందరు పరిచయాలు ఉన్నాయి, మేము అందరూ కలిసి పనిచేసాం, పార్టీ నాయకులు ఇన్ఛార్జీలు అందరూ కూడా. దానిలో భాగంగానే ఇది పూర్వం డీసీజీపీ అనేది ఏమో కాపులు, డీసీఎంఎస్ అనేది ఏమో చిత్రేస్ అనేది పూర్వం నుంచి వస్తుంది. దానిలో భాగంగానే అవకాశం ఉంటే కనుక ఆ డీసీజీపీ చైర్మన్ పరిశీలించమని వాళ్ళు నీకు ఏంటి అని అడిగినప్పుడే నేను చెప్పాను తప్ప నాకు వచ్చాక నాకు ఈ పదవి వేస్తారని చెప్పి నేనేమో ఎంపర్లు ఆడతాం కానీ ఎవరు కూడా తిరుగుతాం లేదు. ఇది తెలుసుకున్న మన శాసనసభ్యులు రంజిబాబు కూడా నాయకులంత పనిచేసాడు కాబట్టి అతనికి ఏదో పదవి ఇచ్చి గౌరవించాలనే దాని గురించి చంద్రబాబు నాయుడు మొన్న శాసనసభ ఆవరణలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి లోకేష్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం, ఆ శాఖ సహకార శాఖ కదా చిన్న దృష్టిలో ఆయన తీసుకెళ్ళడం ఇది జరిగింది. అది ప్రభుత్వం, పార్టీ యంత్రాంగం, నారా చంద్రబాబు నారా లోకేష్ గారి దృష్టిలో కోళ్ళ వాడు భద్రంగా ఉన్నాడు. నాకు తగిన ఏదో గుర్తింపుని బట్టి అది ఇస్తారు. అది పార్టీ రకంగా ఇస్తారా, ప్రభుత్వ పరంగా ఇస్తారా అనేది రాబోయే రోజులు తెలుస్తుంది. ఏది ఇచ్చినా నేను చాలా హ్యాపీ అయ్యి తప్ప ఎప్పుడు కూడా నేను అసంతృప్తిగా ఉండడం అనేది జరగదు. నిరంతరం ప్రజల కోసం ప్రజాస్వామ్యంలో పనిచేయడానికి నేను ముందుంటాను. అంటే రాబోయే రోజుల్లో ఏదో ఒక కీలక నామినేటెడ్ పదవిలో పోల నాగేశ్వరరావు గారు ఉంటారని భావించచ్చా? తప్పనిసరిగా నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారు, ఈ జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడా ఒక రకంగా నర్సాపురం పార్లమెంట్లో తెలుగుదేశం ఎమ్మెల్యేలు అంటే మా మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు చాలా చాలా నాకు ఆప్తులైన, అలాగే ప్రీతం సత్యనారాయణ గారు చాలా చాలా గౌరవిస్తారు, ఆర్మీ రాధాకృష్ణ గారు, అలాగే రఘురామకృష్ణ గారు అయితే మా ఫ్యామిలీకి అయినా మీకు తెలిసిన విషయం. అలాగే జనసేన నుంచి మరి ఎమ్మెల్యే గారు శాసనసభలో ఇంకా మీకు తెలియదు నాయకులు అయితే ఆయన నేను కలిపి తిరిగిన రోజులు. బొలిశెట్టి శ్రీనివాస్ గారు అయితే మా తెలుగుదేశంలో చైర్మన్ చేసిన ఆయన. అలాగే అందరూ కూడా ఈ జిల్లా అధ్యక్షులు రామరాజు గారు కానీ, మా పొలిట్ బ్యూరో సీతారాజు గారు కానీ, అక్కడ గన్ని వీరాంజలి గారు కానీ, ఆ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా బైడెన్ శెట్టి గారు కానీ అందరూ కూడా సొంత వర్షకుమారు వాళ్ళందరూ మరి చంద్రబాబు బాబు గారు అందరూ కూడా నాకు తల్ల నాలుగులు. కోళ్ళనాశ్వరం అంటే కోళ్ళనాశ్వరం ఏదో న్యాయం చేయడానికి 15 నియోజకవర్గాల్లో ఉన్నారు. ఎందుకంటే యోగాలం పాదయాత్ర ఎన్ని చోట్ల కూడా మీరు యోగాల పాదయాత్ర చూశారు. చింతలపూడిని పోలవరం నియోజకవర్గంలో 5 నైట్ రైడ్లు, అంటే అంత భారీ పాదయాత్ర అన్ని కిలోమీటర్లు అసలు మీరు రాష్ట్రంలో ఎక్కడ జరగలేదు. 5 నైట్ రైడ్లు. ఆ రోజులన్నీ కూడా 15 రోజులు నేను అక్కడ ఉండి అందరినీ సమాయత్తం చేసి అందరూ ఒక తాటిని తీసుకొచ్చి చాలా అద్భుతమైన సక్సెస్ చేయగలిగాం మనం. అవన్నీ ఉన్నాయి, పార్టీ దృష్టిలో ఉంది. అలాగే పూలిపల్లి ఆఖరి సభ
ఆ సభ ఇంచుకుని 10 రోజులు ఉన్నాను నేను అక్కడ. 10 రోజులు ఉండి భీముని నియోజకవర్గానికి అబ్జర్వర్కి వెళ్ళాను. అవన్నీ కూడా చేసాం. అవన్నీ పార్టీ దృష్టిలో ఉన్నాయి. నాకు ఏంటంటే మనం ఎన్నో ఉన్నాయి ఇవ్వాలని ఏం లేదు, కానీ నేను ప్రజలకి సేవ చేసే అవకాశాన్ని తప్పనిసరిగా పార్టీ, ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు తప్పనిసరి నన్ను గుర్తిస్తారు. వాళ్ళు ఏదో రోజు నన్ను తప్పనిసరిగా మంచి గౌరవపరమైన స్థానంలో పడి ఉంచుతారు. అయితే కూటమి నాయకులు కార్యకర్తల మధ్య సమన్వయం ఏ విధంగా ఉందని భావిస్తున్నారు? ఎక్కడ ఏ ఇబ్బంది లేదండి. భీమవరం నియోజకవర్గంలో ఉందండి. ఇక్కడ మీరు చూసుకోండి, 2019లో మాకు 54,000 ఓట్లు వచ్చినాయి. 2014లో 94,000 ఓట్లు వచ్చినాయి. 94,000 ఓట్లు 40,000 ఓట్లు దేనికి వెళ్ళినారు? జనసేన సపరేట్గా పోటీ చేయడం వల్లే వెళ్ళినాయి. జనసేన వేరు, తెలుగుదేశం వేరు కాదు. అసలు జనసేనకి సంబంధం ఇప్పుడు ఈ జిల్లాలో చూశారు కదా మీరు, నాయకులు గారు, అంజిబాబు గారు, బొల్లిరెడ్డి శ్రీనివాస్ గారు, ముగ్గురు ఎవరండి? ఆ జిల్లా పార్టీ అధ్యక్షులు ఎవరు? వేరే వేరే ఏముండదు. జనసేన, తెలుగుదేశం పెద్ద క్యాడర్, చిన్నోళ్ళు కూడా యూత్ ఫాలోయింగ్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. అలాగే పెద్దల నాయకులు అందరూ కూడా తెలుగుదేశం ఉంటారు. తెలుగుదేశం అంటే ఎక్కువ మంది పదవులు చేసిన నాయకులు ఉంటారు. ప్రోటోకాల్ విషయం అది వస్తుంది. అది జనసేన ఉన్నప్పటికీ పదవులు చేసిన తక్కువ మంది ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా ఏముండదు, సమన్వయంగా అంజిబాబు గారి నాయకత్వంలో భీమవరం నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఇంత ఇబ్బంది కూడా లేకుండా కూటమి 3 పార్టీలను కూడా గౌరవభాగంగా ఎవరు తీసుకెళ్తాం. అలా ఆ గొడవ లేదు. ఇక్కడే కదా ఈ జిల్లాలోనే ఆ గొడవ లేదండి. అయితే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకుల మీద, కార్యకర్తల మీద అనేక దాడులు జరుగుతున్నాయి. గత ప్రభుత్వంలో అభివృద్ధి పథకాల్లో ఏర్పరిచిన శిలా పథకాల్లో ధ్వంసం చేయడం కూడా జరుగుతుంది. అంటే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని భావించవచ్చు. అసలు మొన్నే మా నాయకుడు లోకేష్ బాబు గారు జగన్మోహన్ రెడ్డి సవాల్ ఇస్తాడు. అసలు రెడ్ బుక్ ఓపెన్ చేయకుండా నేను పరుగులెట్టేస్తాను, అసలు అసెంబ్లీకి రాని చెప్పి సవాల్ ఇస్తాడు. ఆయన సవాల్ స్వీకరించాలి కదా. ఆయన రెడ్ బుక్ ఇంకా ఓపెన్ చేయలేదండి మా పార్టీ. ఇంకాను ఓపెన్ చేసి ఉంటే మేము కూడా చేసింది మీకు. అప్పుడే కూటమి ప్రభుత్వం వచ్చి 50 రోజులు, 60 రోజులు, రేపు 12వ తారీఖుకి 60 రోజులు వస్తుంది, అంతే కదండి. ఎక్కడైనా సరే ఏ అధికారి మీద కూడా ఇప్పటివరకు మేము వాళ్ళ పరిపాలనలో దుర్మార్గాలు చేసిన అధికారులు ఎవరైనా మేము ఏం చేసాం ఇప్పటివరకు? నిన్న వరకు డిఎస్పీ ట్రాన్స్ఫర్ వరకు నిన్న వరకు జరిగింది. మీకు కూడా తెలుసా, భీమవరం నియోజకవర్గం ఉందండి. వెంపలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలు వాళ్ళ నాయకుల పదవులతో ఒక బీసీ కాలనీ మీద కూటమి పనిచేసేసి దాడి చేశారు 2 సార్లు. ఇప్పటికి తాడేరులో దాడి చేశారు, కొమరాళ్ళలో దాడి చేశారు. ఎవరు దాడి చేస్తున్నారండి? ఎంత ఎంత దారుణం అంటే, అసలే జగన్మోహన్ రెడ్డి మా వంగలపూడి అనిత గారు హోంమంత్రి గారు సవాల్ చేశారు. 36 మంది చచ్చిపోయారు కదా, నువ్వు పేరు చెప్పగలవు రా అసెంబ్లీ, నువ్వు నీ ఎదురు బదులు చర్చించుకున్నావు అని చెప్పి. ఈ రాష్ట్రంలో ఈ శిలాపలకాలు పాల్గొట్టి దాలే ఒకరు చంపేసుకుని దాలి. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ అయిపోయిందని మదబలిసిపోయారు. వాళ్ళు ఎవరికి వైఎస్ఆర్సీపీలో పనిచేసిన వాళ్ళు మదబలిసిపోయాలో ఈ మాట అనొచ్చు అనుకోవడం నాకు తెలియదు, కానీ వాళ్ళు కుట్టేసుకుని వాళ్ళు చేసేసుకుని దాన్ని కోట మీద పెట్టేసి చంద్రబాబు నాయుడు గారికి ఏదో బుర్రబొమ్మలో ఉన్నారు. జీవితంలో లా అండ్ ఆర్డర్ విషయంలో చంద్రబాబు నాయుడు గారిని ఏదెత్తి చూపే దమ్ము జగన్మోహన్ రెడ్డికి జీవితంలో ఎప్పుడు ఉండదండి. చివరిగా మా బీసీఎన్ లీడర్ కార్యక్రమం ద్వారా నియోజకవర్గ ప్రజలకు ఏం చేద్దాం? భీమవరం నియోజకవర్గం చాలా మంచి నియోజకవర్గం అండి. ఈ రాష్ట్రం 170 నియోజకవర్గాల్లోనే ఎక్కడ కూడా విభేదాలకు కానీ, అలాగే ఒక ఎవరిని కులమతాలకు కానీ ఎప్పుడు కూడా అతీతంగా పనిచేస్తారు ప్రజలు. నాయకులు గౌరవించడంలో భీమవరం నియోజకవర్గం పేదంత గొప్పవాళ్ళు అసలు ఆంధ్రప్రదేశ్ ఎవరు ఉండరు. ఈ నియోజకవర్గానికి చాలా మంచి రోజులు వచ్చినాయి. ఈ 5 సంవత్సరాల్లో శాసనసభ్యులు అంజిబాబు గారు నాయకత్వంలో మా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూటమి నాయకులు, శ్రీనివాసరాజు గారు కూడా కేంద్ర మంత్రిలో ఉన్నారు, మా పొలిట్ బ్యూరో మెంబరు సీతారామకృష్ణ గారు ఉన్నారు, నేను అందరం కూడా కలిపి ఈ రాష్ట్రంలోనే భీమవరం నియోజకవర్గాన్ని ఒక మంచి నియోజకవర్గంగా అగ్రగామంలో నిలబడడం కోసం మేమందరం కలిసికట్టుగా పనిచేస్తాం. ఎక్కడ కూడా నీతివంతమైన పరిపాలన, అవినీతి పరిపాలన చేస్తాం. దీనికి అధికారులందరూ కూడా సహకరించి ప్రజలకు ఏదైతే కావాలో అదే చేయాలని చెప్పేసి అంజిబాబు గారు మనస్తత్వాన్ని వెలిగి అధికారులు కూడా నడుచుకోవాలని చెప్పి సందర్భంగా నా తరఫు నుంచి భీమవరం నియోజకవర్గ ప్రజలకి పూర్తిగా రైతాంగానికి ఆక్వా రైతాంగం కానీ, అలాగే అన్నీ కూడా ఎలా ఆక్వా చాలా ఆపదలో ఉంది, వాళ్ళందరినీ గట్టెక్కించే పని కూడా ప్రభుత్వం చేస్తుంది. ఈ భీమవరం నియోజకవర్గంలో అన్ని వ్యవస్థలని అందరినీ కూడా ఒక మంచి పరిపాలన చేసి వాళ్ళందరికీ కూడా 5 సంవత్సరాల్లో
ఒక మంచి ఉన్నత స్థానానికి పేదరికం లేని అందరికి గృహాలు కానీ అన్ని సబ్సిడీలు కూడా అందరికీ అందే విధంగా కార్యక్రమం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుని ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి పూర్తి సహకారం ఉండాలి. నారా చంద్రబాబు, నారా లోకేష్ బాబు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు నాయకత్వం రాష్ట్రానికి తరతరాలకి అవసరం కాబట్టి వాళ్ళకి సపోర్ట్గా ఉండి ప్రజలకు మా ద్వారా అన్ని కార్యక్రమంలో చేయించుకోవాలని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ నా ఈ అవకాశం ఇచ్చిన బీసీఎన్ ఛానల్ వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. నాగేశ్వర గారు, ఇంతసేపు మా బీసీఎన్ లీడర్ కార్యక్రమంలో పాల్గొని మీ అభిప్రాయాలు మాతో పంచినందుకు మా బీసీఎన్ యాజమాన్యం ద్వారా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ఈ వారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోల నాగేశ్వర గారితో బీసీఎన్ లీడర్ కార్యక్రమం. వచ్చే వారం మరొక రైతుతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.